వదినా, ఇప్పుడు మావయ్య అమ్మని క్షమించేశారంటే నన్ను కూడా క్షమించినట్టే కదా. యువరాజ్ అన్నయ్యలాగా నన్ను కూడా దగ్గరికి తీసుకుంటాడు కదా. రాయుడు బాబాయ్ మనసు మారిందో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు శ్రీవల్లి. ఆయన్నైతే నమ్మడానికి వీల్లేదు, అత్తగారికి చెప్పినా వినరు. కానీ నువ్వు మాత్రం ఆయన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండు. రాయుడు బాబాయ్ పూర్తిగా మారాడో లేదో కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆయనతో నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, సరేనా? సరే వదినా. పద వెళ్దాం. మావి గారు కాఫీ. అయ్యో, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారేమో అని కాఫీ పెట్టలేదు అత్తయ్య గారు. కూర్చోండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తాను. పర్లేదులే అమ్మీ, నేను కాఫీ కోసమేం రాలేదు. ముగ్గురు స్టెప్స్ వైపు చూస్తున్నారు. ఎవరికోసమైనా చూస్తున్నారా? ఊరికే చూస్తున్నాం. అయినా ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాం? మావయ్య, మీరొచ్చేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకురాలేదు, ఇప్పుడు బ్యాగ్ తీసుకుని కిందికొచ్చారు. ఎవరి బ్యాగ్ బాబాయ్ అది? వదినా, ఆ బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే. శ్రీవల్లి బ్యాగ్ని మీరెందుకు కిందకి తీసుకొచ్చారు? మీరు మారిపోయానన్నారు, పిన్నిని క్షమించేశాను అని అన్నారు. ఇప్పుడేంటి మావయ్య మళ్ళీ శ్రీవల్లి బ్యాగ్ని తీసుకొచ్చారు? ఇప్పుడేంటి? వైజయంతి మీద నీకు పూర్తిగా కోపం పోవాలంటే శ్రీవల్లిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇదేనా నీ కండిషను? లేదు బా, ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే నా మేనకోడల్నే నా ఇంటికి తోలుకుపోయే మహారాణి లెక్క చూసుకుందాం అనుకుంటా ఉండా. మీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? ఎందుకు? ఈ ఇంట్లో శ్రీవల్లికే ఎప్పటికీ గుర్తింపు దొరకదమ్మే. పాపం ఆ పాప చెయ్యని తప్పుకే 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తా ఉండదే. అందుకే ఈ అమ్మిని నాతో పాటు ఊరికి తీసుకుపోయి నా ఇంట్లో నా బిడ్డలా చూసుకుంటా. లేదు, నేను ఎక్కడికి రాను. భయపడకమ్మే, నాకు కూతురు లేదు. ఈ పొద్దు నుంచి నువ్వే నా కూతురువి. నిన్ను నేను కండ్లలో పెట్టుకుని చూసుకుంటా. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా? బాబాయ్తో వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక మంచి కుటుంబం ఉంటుంది. ఇక్కడే ఉంటే జీవితాంతం ఇలా పని మనిషిగానే బతకాలి. నేను పని మనిషిలాగైనా ఉంటాను, మావయ్యతో మాత్రం వెళ్ళను. అమ్మే, నేను చెప్పేది నో. చూడు, నిన్ను కన్న తండ్రి కంటే బాగా చూసుకుంటా. పామ్మ పోదాం, దా రామే. నేను రాను. యో అమ్మీ, మై ఏడికి పోతా ఉండవు? నేను వెళ్ళి లాక్కొస్తానన్నాను అత్తయ్య. నిషి ఆగు. ఆల్రెడీ శ్రీవల్లి భయపడుతుంది.
నువ్వు వెళ్ళి ఇంకా భయపెట్టాలని చూడకు. మీరాగండి, నేను కేదార్ వెళ్ళి మాట్లాడేసి వస్తాం. హ్మ్. నేను మీతో రాను మావయ్య, నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నేను ఇక్కడ అన్నయ్య వదినతో ఉంటాను. నాకే ఆస్తి పాస్తులు వద్దు. ప్లీజ్ ప్లీజ్ మావయ్య, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళే వరకు నేను ఈ డోర్ తీయను. శ్రీవల్లి, వచ్చింది రాయుడు బాబాయ్ కాదమ్మా, నేను కేదార్ అన్నయ్య. డోర్ తీయమ్మా. శ్రీవల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? వదిన, శ్రీవల్లి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మావయ్యతో వెళ్ళడం ఇష్టం లేదన్నయ్య. నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను. నన్ను ఇంట్లో సొంత మనిషిలో చూడకపోయినా పర్లేదు, పని మనిషిలో చూసినా నాకే బాధ లేదు. కానీ నన్ను మాత్రం ఇంట్లో నుంచి పంపించకండి. ఎందుకు శ్రీవల్లి? నీకు రాయుడు బాబాయ్తో పాటు వెళ్ళడం ఇష్టం లేదా? లేదు వదినా, ఆయన చూస్తేనే నాకు భయంగా ఉంది. మీ అందరూ ఉండగానే ఆయన ముందు నిలబడాలంటేనే నాకు భయంగా ఉంటుంది. అలాంటిది మీ అందరికీ దూరంగా ఆయనతో నేను ఉండలేను. నాకు కూడా శ్రీవల్లిని రాయుడు బాబాయ్తో పంపడం కరెక్ట్ కాదనిపిస్తుంది కేదార్. శ్రీవల్లి విషయంలో సొంత చెల్లిని చంపాలని చూసిన మనిషి. అరే, గంట ముందు విషం పెట్టి ఇప్పుడు గంట తర్వాత నేను మారిపోయాను, నా చెల్లిని క్షమించి కోడల్ని ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు. ఇదంతా చూస్తుంటే రాయుడు బాబాయ్ అత్తయ్య కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. మావయ్య పిన్నిని చూస్తేనే మండిపడుతున్నారు కదా దాత్రే. అలాంటిది పిన్నితో కలిసి ప్లాన్ వేస్తారంటావా? అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని రాయుడు బాబాయ్కి తెలిస్తే ఇక అత్తయ్య మీద ఆయన కోపంగా ఉండడానికి కారణమే ఉండదు కదా. తప్పుడు పని చేసిన దాన్నే చంపడమే సరైన పని. నాకు నా తప్పు తెలిసి వచ్చినదే, నేను మారిపోయినా. అంటే జరిగినవన్నీ చూస్తుంటే మన అనుమానమే నిజం అనిపిస్తుంది కేదార్. రాయుడు బాబాయ్ కోపం పోయేలా అత్తయ్య గారు హాస్పిటల్లో ఆయనకేదో చెప్పారు, అందుకే ఆయన మారిపోయినట్టు నటిస్తున్నారు. శ్రీవల్లిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు.